ఓకే గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. అండ్ లాస్ట్ క్లాసెస్లో మనం ఫేజ్ రూల్ ఇంట్రడక్షన్ అండ్ వన్ కాంపౌండ్ సిస్టమ్ యొక్క ఫేజ్ డయాగ్రామ్ అండ్ వాటర్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. వాటర్ సిస్టంలో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎగ్జిస్ట్ అవుతాయి, దాని యుటిలిటీ పాయింట్ వద్ద ఎంత టెంపరేచర్ ఉంటుందని లాస్ట్ క్లాస్లో చెప్పలేదు. ఆ టెంపరేచర్ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. కాంపిటేటివ్ పర్పస్లో బిట్స్లా రావడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ద ఇటిక్ టెంపరేచర్, వాట్ ఈస్ ద ఇటిక్ ప్రెజర్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద క్రిటికల్ ప్రెజర్ అండ్ క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అని అంటాడు. క్రిటికల్ టెంపరేచర్ అంటే 0.0098 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ క్రిటికల్ ప్రెజర్ అని 4.48 అట్మాస్ఫియర్ ప్రెజర్. అంటే ఆ ప్రెజర్ ఆ టెంపరేచర్ వద్ద ఈక్విలిబ్రియం దగ్గర ఉంటున్నాయని దాని అర్థం. అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఆఫ్ వాటర్ సిస్టమ్ అనేది ఆ పర్టికులర్ టెంపరేచర్ ఆ పర్టికులర్ ప్రెజర్ వద్ద ఈక్విలిబ్రియంలో ఉంటున్నాయని పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు ద టుడే క్లాస్, దట్ ఈస్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ లెడ్ సిల్వర్ సిస్టమ్. దట్ ఈస్ ద టూ కాంపోనెంట్ సిస్టమ్స్. మనం ఇప్పుడు వన్ కాంపోనెంట్ సిస్టమ్ ఫేజ్ డయాగ్రామ్ చూసాం. ఆ ఫేజ్ డయాగ్రామ్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయి, ఫేజెస్ ఉన్నాయి అండ్ ఎన్ని కాంపోజిషన్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్న. ఇప్పుడు టూ కాంపోనెంట్ సిస్టంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ టూ కాంపోనెంట్ సిస్టమ్ ఈ సిల్వర్ లెడ్ సిస్టమ్ యొక్క చూద్దాం. దీన్ని డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అని అంటాం సార్. అంటే ఏంటి డీసిల్వరేషన్ ఆఫ్ లెడ్ అంటే, జనరల్గా ఇది దీన్ని ఏమంటామంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ద ప్యూరిఫికేషన్ ఆఫ్ లెడ్ ఫ్రమ్ గెలినా. గెలినా అంటే ప్యూరిఫికేషన్, లెడ్ సల్ఫైడ్ని గెలినా అంటాం సార్. ఇందులో నుంచి ప్యూరిఫికేషన్ చేయడాన్ని డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అని వచ్చేది. అంది గెలీని హ్యాజ్ ఏ సమ్ అమౌంట్ ఆఫ్ సిల్వర్ హ్యాజ్ ఏ ఇంప్యూరిటీ. ఇందులో ఈ గెలీనాలో సిల్వర్ అనేది ఎంతో కొంత ఇంప్యూరిటీలా ఉంటుంది. దాన్ని ప్యూర్ చేయొచ్చు. అంటే డీసిల్వరైజేషన్ అంటే అందులో నుండి సిల్వర్ని డీసిల్వరైజేషన్ చేస్తున్నామని. అందుకే దీన్ని డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అని కూడా అనవచ్చు. అంటే లెడ్ సల్ఫైడ్లో సిల్వర్ సమ్ ఇంప్యూరిటీగా ఉంటుంది. అందులో సిల్వర్ తీయడాన్ని డీసిల్వరైజేషన్ అంటాం. టు రిమూవ్ ద సిల్వర్ యాజ్ ఏ ఇంప్యూరిటీ ఇన్ లెడ్ సల్ఫేట్, దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఏ గెలీనా, ఈజ్ నోన్ యాజ్ ఏ డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్. సో ఈ క్వశ్చన్ అబౌట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ విత్ ఫేజ్ డయాగ్రామ్. ఇట్స్ ఫేజ్ డయాగ్రామ్ అన్నాడు అనుకోండి, మీరు ఇదే రాయాలన్నమాట. సో సింపుల్గా ఇంకో బై కాంపోనెంట్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ద బై కాంపోనెంట్ సిస్టమ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అని అడగొచ్చు. సో ఎస్ఏ అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎలా అడుగుతున్నాడు అనేది. ఎందుకు డీసిల్వరైజేషన్ అంటున్నామంటే, గెలీనా అంటే లెడ్ సల్ఫైడ్లో సిల్వర్ అనేది ఒక ఇంప్యూరిటీగా ఉంటుంది. దాన్ని మనం డీసిల్వరైజేషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డీసిల్వరైజేషన్ లెడ్ అని అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ బై కాంపోనెంట్ సిస్టమ్, ఆల్సో డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ లెడ్ ఫ్రమ్ లెడ్ సల్ఫైడ్. దట్ ఈస్ గెలీనా హ్యాస్ సమ్ అమౌంట్ ఆఫ్ ద silver as a impurity. It is removed by the silver lead system. Okay, that's why this system is called as a desilverization of lead. Okay, again in this phase diagram has two curves, that is the AO curve and OB curve. Okay, AO curve and BO curve. అసలు AO కర్వ్లో ఏం జరుగుతుంది, BO కర్వ్లో ఏం జరుగుతుందంటే చూద్దాం. ఫస్ట్ ఏఓ కర్వ్, రెండు కర్వ్లు వచ్చాయి కదా, డిఫాల్ట్గా ఎగ్జిస్ట్ అయ్యే ఫేజ్ సిస్టమ్స్ అనమాట. వాటర్ సిస్టమ్ అనగానే డయాగ్రామ్ అలాగే మనం సింపుల్గా డిఫాల్ట్గా బైహార్ట్ చేయాల్సిందే. అప్పుడు అందులో ఏ కర్వ్ వద్ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా ఉన్నాయి, ఏరియాల్లో ఎలా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మళ్ళీ ఇందులో చూడండి ఒకసారి ఏఓ కర్వ్ చూసినట్లయితే, దిస్ ఈజ్ ఏ కర్వ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. ఓకే, ఈ కర్వ్నే మనం ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే, ఇక్కడ కాంపోజిషన్ ఇచ్చాను చూడండి సార్. ఇక్కడ ఈ ఎండ్లో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్, వై యాక్సిస్లో ప్రెజర్ తీసుకోలేదు చూడండి. ఓన్లీ టెంపరేచర్ కర్వ్సే తీసుకున్నాం మనం. ఎందుకంటే సమ్ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంచి దీని యొక్క కాంపోజిషన్స్ అనేవి మారుస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఎన్ని కాంపోజిషన్స్ వస్తాయి అని చూడాలి. అదే భాగంగా ఏవో కర్వ్లో ఏం చేస్తామంటే, ఇట్ ఈజ్ ఏ మెల్టింగ్ పాయింట్ కర్వ్ అన్నాం కదా, మెల్టింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ సిల్వర్ అన్నాం కదా. అలాంగ్ దిస్ కర్వ్, ఈ కర్వ్ ఆధారంగా వి యాడెడ్
ఏం యాడ్ చేస్తున్నామంటే lead to the silver. We added lead to the silver. Then the melting point of silver is 303 డిగ్రీ సెంటిగ్రేడ్. అంతేనా? 303 అయినా చూడండి డయాగ్రామ్లో ఇక్కడ 303 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, అంటే ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేవి చూడండి ఒకసారి. జస్ట్ ఇలా ఒక కాంబినేషన్ తీసుకున్నాం సార్. ఇది ఒక కాంపోజిషన్ అనుకోండి. ఈ ఎండ్ వద్ద ఏమనుకున్నామంటే ఈ ఎండ్ వద్ద 100% లెడ్ తీసుకున్నాం, ఈ ఎండ్ వద్ద 100% సిల్వర్ తీసుకున్నాం. ఓకే, 100% 2 కాంపోనెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అందులో ఒక కాంపోనెంట్ ఏమో ఒక దగ్గర ఫుల్గా ఉంది, ఒక దగ్గర ఫుల్గా ఉంది. అంటే ఇక్కడ ఏంటి 0% సిల్వర్ ఉన్నట్టు, ఇక్కడ 0% లెడ్ ఉన్నట్టు. అంటే ఏంటి ఇప్పుడు ఈ 100% లెడ్కి ఒక్కొక్క కాంపోజిషన్ వద్ద ఒక్కొక్క టెంపరేచర్ వద్ద ఒక్కొక్క సిల్వర్ని యాడ్ చేస్తున్నాం అనమాట. 10 ml లేదా 10 grams అలా యాడ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక టెంపరేచర్ వద్ద ఇది మనకి ఏమవుతుందంటే సాలిడ్గా మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అనుకోండి సార్, సాలిడ్గా మారిపోతుంది అనమాట. అంటే టెంపరేచర్ పెరుగుతుంటే ఏమవుతుంది, సాలిడ్గా మారిపోద్ది. అదే కదా మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, ద లిక్విడ్ కన్వర్ట్స్ టు ఏ సాలిడ్ అట్ పర్టికులర్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దోస్ లిక్విడ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఇక్కడ ఏవో కర్వ్ అన్నాం కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవో కర్వ్ అన్నాం కదా. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాడు అర్థం, 100% లెడ్ ఉంది కదా, దీనికి సిల్వర్ యాడ్ చేస్తున్నాం ఏదో ఒక పాయింట్ వద్ద. ఇక్కడ చూడండి ఆ మెల్ట్ అయిపోద్ది అనమాట. ఏది మెల్ట్ అయిపోద్ది, ఇక్కడ సిల్వర్ మెల్ట్ అయిపోద్ది అనమాట. సో సిల్వర్ అనేది మెల్ట్ అయిపోద్ది, దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం కదా. అందుకే ఈ కవర్ మొత్తాన్ని మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ అని అన్నాము. ఇక్కడ 0% ఉన్నాం కదా, మొత్తం 100% ఉన్న దానికి ఒక్కొక్క కాంబినేషన్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక టెంపరేచర్ వద్ద, అంటే 303 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వద్ద మనకి ఇది సాలిడ్గా మారిపోతుంది. అప్పుడు ఆ పాయింట్నే మనము ఏమంటామంటే ఆ టెంపరేచర్. ఇక్కడ ఈ రెండు కూడా టెంపరేచర్సే చూడండి, ఈ రెండు కూడా మనకి టెంపరేచర్సే. ఓకే, ఈ టెంపరేచర్ ఇలా ఇవన్నీ కూడా కాంపోజిషన్స్ మారుస్తూ ఉంటాం కదా. 100% లెడ్కి ఏం చేస్తామంటే 10, 20, 30, 40, 50 ఇక్కడికి వచ్చేసరికి 100 grams అయిపోద్ది. ఇదేమో 0% అయిపోద్ది. అంటే రేషియో అనమాట, కాంపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0%, ఈ పర్టికులర్ పాయింట్ వద్ద లెడ్ ఏమో 100 ఉంది. ఈ పర్టికులర్ పాయింట్ వద్ద మనం ఏం చేస్తున్నాం, సిల్వర్ని యాడ్ చేస్తున్నాం కదా. అంటే 10 grams సిల్వర్ అంటే 90 grams లెడ్ ఉంటుంది. అలా ఇది తగ్గుతూ ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది. అది కాంపోజిషన్ అనమాట. రేషియోస్ మారుస్తూ ఉంటాం కదండి. అది తక్కువ, ఇది తక్కువ యాడ్ చేస్తూ పోయి దాన్ని తగ్గించాలన్నమాట. 100కి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట కాంపోజిషన్ అనేది. అంతే కదా, 100కే తీసుకొని మనం అది మనం దాంట్లో ఎన్ని కాంపోజిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనేది చూడాలి. అంతేగాని ఇక్కడ 110, 120 చేస్తే మనకి కాంపోజిషన్స్ అనేవి రావు. కాబట్టి మనం 100%కి ఫిక్స్ చేసుకొని ఇక్కడ 100% లెడ్ ఉంది, ఎంత అమౌంట్ ఉంది దానికి ఒక్కొక్క సిల్వర్ గ్రామ్స్ అనేవి లేదా ఎంఎల్లోని యాడ్ చేస్తూ పోతూ ఉంటాం అనమాట. ఈ చివరికి వచ్చేసరికి లెడ్ అనేది 0 అవుతుంది, సిల్వర్ అనేది 100 అవుతుంది అనమాట. అప్పుడు దాని యొక్క కాంపోజిషన్, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ ఏవో కర్వ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే సార్, ఇలా మనం కాంపోజిషన్ చేంజ్ అవుతూ ఉంటే ఏ టెంపరేచర్ వద్ద ఏది మెల్ట్ అవుతుంది, ఏ టెంపరేచర్ వద్ద ఏది సాలిడ్ అవుతుంది, ఏది లిక్విడ్ అవుతుందో చెక్ చేయడమే ఈ ఫేజ్ డయాగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్. అది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఫస్ట్ స్టేజ్లో లెడ్ని ఏవో కర్వ్ చూసినట్లయితే ఏవో కర్వ్లో మనం ఏం చేస్తున్నామంటే దిస్ కర్వ్ నోన్ యాజ్ ఏ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. 0% ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి దిస్ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ ఏ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. దెన్ అలాంగ్ దిస్ కర్వ్, ఈ కర్వ్ యొక్క మీనింగ్ ఏంటంటే అలాంగ్ దిస్ కర్వ్ వి యాడెడ్ ద lead to the silver, then the melting point at the melting point of silver is 303 degree centigrade. ఓకే, ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ కాంపోజిషన్, ఇక్కడ ఏ కాంపోజిషన్ ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇలా మనం ఇప్పటి వరకు యాడ్ చేస్తూ ఉంటున్నాం దీన్ని. ఇది మెల్ట్ అయిపోయిన వరకు, అర్థమవుతుందా?
దీని యొక్క సిల్వర్ అనేది మెల్ట్ అయిపోయినంత వరకు మనం యాడ్ చేసి ఏదో పర్టికులర్ 300 డిగ్రీ సెంటీగ్రేడ్ మెల్ట్ అయిపోతే అక్కడితో ఆపేసి మనం ఏం చేస్తున్నామంటే ఆ పాయింట్ వద్ద ఇక్కడ ఏదో ఒక పాయింట్ వద్ద మనం దాంట్లో ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నది అని చూస్తున్నాం. మొత్తం ఏవో కర్వ్లో ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయో చెప్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏవో కర్వ్లో కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయి సార్? ఇక్కడ కాంపోనెంట్స్ సిల్వరు లెడ్ కాబట్టి దేర్ ఆర్ 2 కాంపోనెంట్స్ కాబట్టి కాంపోనెంట్స్ 2. ఫేజెస్ చూడండి సార్, మనకి ఫేజెస్ ఎన్ని ఉంటాయి? మనకి ఒకటి లిక్విడ్, ఒకటి సాలిడ్, ఒకటి అదే తీసుకున్నాం చూడండి. సాలిడ్ ఏజీ అండ్ లిక్విడ్ లెడ్. ఇటు పక్క వచ్చేసరికి ఒకటి సాలిడ్ ఉంటుంది, ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి దాని అర్థం? రెండు సాలిడ్లు అయినప్పటికీ కూడా లేకపోతే రెండు లిక్విడ్ అయినప్పటికీ కూడా ఒకటేమో ఎక్కడో దగ్గర సాలిడ్ అయిపోద్ది అనమాట. రెండు లిక్విడ్స్ సార్. ఏదో లిక్విడ్స్ అయినప్పుడు ఏదో ఒక టెంపరేచర్. ఓకే, ఇలా ఇక్కడ ఉన్నటువంటి రెండు లిక్విడ్స్ అనేవి ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నప్పుడు ఒక లిక్విడ్ అనేది ఏదో ఒక టెంపరేచర్ వద్ద సాలిడ్గా మారిపోద్ది కదా, అదే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అన్నాం కదా. ఇక్కడ సిల్వర్ అనేది 100% లెడ్ లిక్విడ్, 0% సిల్వర్ లిక్విడ్ ఒక్కొక్క దానికి యాడ్ చేసినప్పుడు ఈ సిల్వర్ లిక్విడ్ అనేది ఏదో ఒక టెంపరేచర్ వద్ద, అంటే హై టెంపరేచర్ వద్ద 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనకి ఇది ఏమవుతుందంటే సాలిడ్గా మారిపోతుంది. ఆ పాయింట్నే మనం 303 డిగ్రీ సెంటీగ్రేడ్నే మనం మెల్టింగ్ పాయింట్. ఓకే, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్ అన్నాం కాబట్టి ఆ ఏవో కర్వ్ ఏమవుతుంది? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుంది సార్? అందరికి ఇంకొకటి ఏమవుతుంది? 0% అయిపోతుంది కాబట్టి ఇది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లెడ్ కర్వ్ అవుతుంది అనమాట. అది 0% అయ్యిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది అని అర్థం. కాబట్టి ఈ పర్టికులర్ కర్వ్స్ వద్ద మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో కాబట్టి ఎన్ని ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి సార్? ఇవి ఒకటి లిక్విడ్, ఒక సాలిడ్, ఏదో ఒకటి లిక్విడ్ ఏదో ఒక సాలిడ్ అవుతుంది కాబట్టి ఫేజెస్ 2. దేర్ ఫోర్ ఎఫ్ ఎన్ని వస్తాయో చూసుకోవాలి. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ C - P + 2 అన్నాం కదండి. ఇక్కడ -1 యాడ్ చేయాలి సార్. దట్ ఈస్ ఇక్కడ మనం 2 బైమాలిక్యులర్ సిస్టంలో లేదా 2 కాంపోనెంట్ సిస్టంలో ఏం చేస్తామంటే రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ని ఉపయోగిస్తాం సార్. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అంటే ఏంటంటే దాని అర్థం ఏదో ఒక కాంపోనెంట్ని, అదే ఒక మెజర్మెంట్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాం. ఇక్కడ ఏమి ఉంచుతున్నాం? అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ అనేది ఏమీ మార్చమన్నమాట. ఓన్లీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏదో ఒక టెంపరేచర్ వద్ద అది మెల్ట్ అవుతుంది. దాన్ని మెల్టింగ్ పాయింట్ అనుకున్నాం కదా. సో ఓన్లీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటాం కాబట్టి ఆ కాన్స్టెంట్ ప్రెషర్ని -1గా తీసుకుంటాం సార్. అది రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ యొక్క డెఫినేషన్. ఓకే, F = ఏమవుతుంది? రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఏమవుతుంది? రెడ్యూస్డ్ ఎందుకు అన్నాం? అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం కాబట్టి దాన్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. దాన్ని రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అంటాం. దట్ ఈస్ C - P + 1. ఇప్పుడు దీనికి అప్లై చేసినట్లయితే ఎన్ని కాంపోనెంట్స్? 2 కాంపోనెంట్స్, 2 -2 ఫేజెస్ +1, 2కి అయితే F = 1. దట్ ఈస్ ద OA కర్వ్ ఈస్ ద యూనివేరియంట్ సిస్టమ్. ఓకే, అర్థమవుతుందని నేను చెప్పేది. అలా ఇప్పుడు BO కర్వ్ తీసుకోండి. సేమ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లెడ్. చూడండి 0% ఉందా మెల్టింగ్ పాయింట్ ఆఫ్ లెడ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే అగైన్ వి యాడెడ్ సమ్. ఏమి యాడ్ చేస్తున్నాం? వి యాడెడ్ lead to the silver and then calculate the degrees of freedom at a particular system. ఓకే, ఇక్కడ సమ్ ఏదో ఒక టెంపరేచర్ వద్ద మనకి మెల్ట్ అయిపోద్ది కదా, అదేమో 327 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం? 327 డిగ్రీ వద్ద ఇది మెల్ట్ అయిపోతుంది. ఏది? సాలిడ్. ఇక్కడ నుంచి యాడ్ చేస్తూ ఉన్నటువంటి లెడ్ అనేది తక్కువ అమౌంట్ అయిపోయి 0 లెడ్ అయిపోతుంది కదా, అది ఆ పర్టికులర్ పాయింట్ వద్ద మాత్రమే మనకి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి హై పర్సంటేజ్లో ఉన్నది ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా టెంపరేచర్ అనేది రికవర్ అవుతుంది దీంతో పోలిస్తే. కాబట్టి ఇదేమి ఎక్కువ ఉంది, ఇదేమి తక్కువ ఉంది. అందుకే గ్రాఫ్ అనేది ఇలా అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క సిల్వర్ 100% తీసుకున్నాం అనుకో, అది మారిపోద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏంటిది? డీసిల్వరైజేషన్ కాబట్టి ఖచ్చితంగా లెడ్లోనే సిల్వర్ అనేది ఇంప్యూరిటీ ఉంది కాబట్టి దాన్ని తీయడానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ కర్వ్నే, ఈ సిస్టమ్నే ఏ విధంగానో డీసిల్వరైజేషన్ కూడా అన్నాం. ఓకే, కాబట్టి 100% లెడ్లోని సిల్వర్ అనేది ఎంతో కొంత ఇంప్యూరిటీగా ఉంది కదా. అందుకు గెలీనాలో లెడ్ సల్ఫైడ్లో మనకి
సిల్వర్ని తీయడానికి ఈ ఫేజ్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఓకే, ఫేజ్ రూల్ని ఉపయోగిస్తారు. దేర్ ఫోర్ అగైన్ ఇక్కడ కాంపోనెంట్స్, ఇక్కడ సేమ్ కాంపోనెంట్స్ కదా, రెండే కాంపోనెంట్స్ సాలిడ్ ఈ సిల్వర్ లెడ్ అగైన్ ఫేజెస్ అనేవి కూడా ఒకటి లిక్విడ్ ఒక సాలిడ్ అవుతుంది కాబట్టి 2. దేర్ ఫోర్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఉపయోగిస్తే C-P+1 కాబట్టి F=1 వస్తుంది. అగైన్ యూనివేరియంట్ సిస్టమ్ అంటే ఇందులో ఉన్న కౌస్ అన్నీ కూడా మనకి ఏమొస్తాయి సార్, యూనివేరియంట్ సిస్టమ్స్ వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే కౌస్ వద్ద ఈ లెడ్ సిల్వర్ సిస్టమ్ అనేది యూనివేరియంట్గా ఉంటుంది. కమింగ్ టు ద ఏరియాస్ చూడండి, AO ఇంకొక పాయింట్ పెట్టుకుంటే AOC, సి ఎక్కడ ఉంది చూడండి, ఇది సి అనుకుంటే ఇది డి అనుకుంటే ఇప్పుడు AOC ఏరియా అంతా చూద్దాం. ఇది సి. ఓకే, ఇప్పుడు ఏరియాస్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు AOC ఏరియా, ఇంకొక ఏరియా ఏముంటుంది సార్, AOB ఏరియా, AOB, ఇది O, ఇది B, ఇదంతా ఒక సిస్టమ్. ఓకే, ఒక ఏరియా. ఇంకా ఏముంటుంది సార్, ఇంకా ఏముంటుంది, ఇంకా AOC, AOB, BOD. ఓకే, BOD ఎక్కడ చూడండి సార్, BOD, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా. ఓకే, ఇంకొక ఏరియా ఉంది చూడండి, ఇంకొక ఏరియా ఎక్కడ ఉంది చూడండి, COE. ఓకే, COE, మళ్ళీ ఇది కూడా ఏరియా కదండి, COE. ఇంకా DOE, COE, DOE. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని ఏరియాస్ మనం ఈక్వల్గా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. కమింగ్ టు ద AOC ఏరియా, AOC ఏరియాలో ఇన్ దిస్ ఏరియా సాలిడ్ సిల్వర్ అండ్ లిక్విడ్ లెడ్. ఓకే, AOCలో చూడండి, AOCలో చూడండి మనకి ఏ కలర్ ఉంటుంది, సాలిడ్గా మారిపోయినటువంటి సిల్వరు, లిక్విడ్గా ఉన్నటువంటి లెడ్. అంతే కదా, సాలిడ్గా మారిపోతేనే కదా ఈ ఏరియాలో ఉన్నట్టు OA కర్వ్ మనం మెల్టింగ్ పాయింట్ అయింది. కాబట్టి ఇది ఏం రిప్రజెంట్ చేస్తారు సార్, సాలిడ్ సిల్వర్ అండ్ లిక్విడ్ లెడ్. అంతే, అయిపోయింది. మనకి ఏ ఫేజ్లో ఉన్నాయని తెలిస్తే మనం ఈజీగా అందులో ఎన్ని కాంపోజిషన్ అడ్జస్ట్ అవుతుందో చెప్పొచ్చు. దేర్ ఫోర్ కాంపోనెంట్స్ 2A లెడ్ సిల్వరు, ఫేజెస్ అన్ని సాలిడ్ లిక్విడ్ 2. దేర్ ఫోర్ F= ఎన్ని సార్, అగైన్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఉపయోగిస్తాం, C-F=1. ఓకే, C-P+1 కాబట్టి F=1. మళ్ళీ చూడండి AOB ఏరియాలో చూడండి, ఇన్ దిస్ ఏరియా లిక్విడ్ స్టేట్ ఈజ్ ప్రెజెంట్. ఓకే, ఇన్ దిస్ ఏరియా ఓన్లీ లిక్విడ్ స్టేట్. చూడండి ఈ పైన ఉంది కదా టెంపరేచర్, అబౌవ్ ది టెంపరేచర్ ఏరియా అంతా AOC అంటే అంతే కదా, సారీ AOB కదా, ఈ AOB ఈ ఏరియా అంతా మనకి ఏమవుతుంది, ఓన్లీ లిక్విడ్స్. ఓకే, లిక్విడ్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఏదో ఒక టెంపరేచర్ వద్ద సాలిడ్ అయిపోతే ఈ కిందకు ఉన్నట్లయితే పైన ఉన్నవన్నీ కూడా మనకి ఏం చెప్పొచ్చు, లిక్విడ్ అనొచ్చు. ఓన్లీ ఏం చెప్పొచ్చు, ఇన్ దిస్ ఏరియా ఎగ్జిస్ట్ యాజ్ ఓన్లీ లిక్విడ్స్ ఓన్లీ. ఓకే, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఫేజ్ ఎన్ని ఉంటాయి సార్, అందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నప్పటికీ నెంబర్ ఆఫ్ ఫేజ్ అనేవి లిక్విడ్స్ కదా, 2 లిక్విడ్స్ కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఫేజ్ 1 అవుతుంది. దేర్ ఫోర్ కాంపోనెంట్స్ అన్ని సిల్వరు లెడ్ కాబట్టి కాంపోనెంట్స్ 2 అవుతుంది. దేర్ ఫోర్ F= రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ C-P+1 ఉపయోగిస్తే కాంపోనెంట్స్ 2 - 1 + 1 = 2. దేర్ ఫోర్ 2 ఈజ్ ద బైవేరియంట్ సిస్టమ్. ఓకే, బైవేరియంట్ సిస్టమ్. AOB ఏరియా అంతా మనకి ఎన్ని కాంపోజిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, 2 కాంపోజిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, లెడ్ కాంబినేషన్ అవ్వచ్చు. ఓకే, కమింగ్ టు ద BOD ఏరియా, ఇన్ దిస్ ఏరియా చూడండి జాగ్రత్తగా, BOD మళ్ళీ సేమ్ చూడండి, సాలిడ్ ఏమన్నా ఇక్కడ ఏం చెప్పాను, 0% ఉండేది సాలిడ్గా మారుతుంది కాబట్టి మెల్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి సేమ్ అది సాలిడ్ లెడ్, లిక్విడ్ సిల్వర్, అగైన్ కాంపోనెంట్స్ 2, phase 2, F=1. There is only one composition is exist. Okay, that is univariant system at BOD area. Coming to COE area, COE అంతే కదా, COE ఏరియా వద్ద మనకి ఎలా ఉంటుంది, ఇన్ దిస్ ఏరియా సాలిడ్ సిల్వర్ అండ్ యూటెక్టిక్ మిక్చర్ అంటాం సార్. ఇక్కడ సాలిడ్ సిల్వర్ అంటే OAలో
సాలిడ్గా మారినటువంటి మనం ఏమైతే యాడ్ చేస్తున్నామో అది సాలిడ్గా మారిపోతుంది కదా, అప్పుడే కదా మెల్టింగ్ పాయింట్ వస్తుంది. వెన్ లిక్విడ్ కన్వర్ట్స్ టు సాలిడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద దోస్ కాంపోనెంట్ అంటాం కదా. అప్పుడు ఏముంటుంది ఇక్కడ, సాలిడ్ సిల్వరే కదా ఉంటుంది. సో సాలిడ్ సిల్వరు మరియు ఇంకో మిక్సర్ ఉంటుంది. ఏమైతే ఉంటుంది, ఈ రెండు కలిపినటువంటి మిక్సర్ ఉంటుంది, దాన్నే యుటెక్టిక్ మిక్సర్ అంటాం. అందుకే సిఓఈలో సాలిడ్ ఏజీ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, మరియు మిక్చర్ ఆఫ్ సిల్వర్ మరియు లెడ్ ఉంటుంది, దాన్ని యుటెక్టిక్ మిక్సర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫేజెస్ చెప్పండి. ఇక్కడ సాలిడ్, ఇక్కడ మిక్చర్ ఉంది. అప్పుడు ఎన్ని ఫేజెస్ వస్తాయి సార్ మనకి? అగైన్ టూ ఫేజెస్ వస్తాయి. ఒకటి సాలిడ్ ఉంది, రెండు కలిపినటువంటి లిక్విడ్ సాలిడ్ రెండు కలిపి ఉంటుంది, అంటే లిక్విడ్ ఒక ఫేజ్ అవుతుంది అప్పుడు. సో ఫేజ్ 2 అగైన్ కాంపోనెంట్స్ 2, therefore F equal to 1, అంతే కదా. దట్ ఈస్ యూనివేరియన్ సిస్టమ్. ఓకే, కమింగ్ టు ద డిఓఈ ఏరియా, సేమ్ మళ్ళీ అంతే. డిఓఈ ఏరియాలో ఏమవుతుంది, సాలిడ్ ఇక్కడ సాలిడ్గా మారిపోయింది ఏది, లెడ్ కదా, కాబట్టి డిఓఈ exist as a solid lead and eutectic mixture, same మళ్ళీ phase equal to C equal to 2, F equal to 1, that is the univariant system. ఓకే, మనం అన్ని ఏరియాల్లో అన్ని కర్వ్స్లో మనం చక్కగా ఎన్ని కాంపోజిషన్స్ వస్తాయని చూసాం. ఒకే ఒకటి ఉంది, ఏంటది, ఎట్ ఓ దాన్నే మనం వన్ కాంపోనెంట్ సిస్టమ్ వాటర్ సిస్టంలో క్రిటికల్ పాయింట్ అన్నాం. ఇక్కడేమో యుటెక్టిక్ మిక్చర్ కాబట్టి, రెండు కాంపోనెంట్స్ ఉన్నటువంటి మిక్చర్ కాబట్టి దాన్ని యుటెక్టిక్ పాయింట్ అంటాం సార్. ఎట్ ఓ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యుటెక్టిక్ పాయింట్ వద్ద ఎన్ని కాంపోజిషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి చూడండి. ఇన్ దిస్ పాయింట్ 3 phases ఆర్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఓకే, ఏవేవి, సాలిడ్గా ఉన్నట్టు సిల్వరు, లిక్విడ్గా ఉన్నట్టు లెడ్, లేదా సాలిడ్గా ఉన్నట్టు లెడ్, లిక్విడ్గా ఉన్నట్టు సిల్వరు, మరియు రెండిటి యొక్క మిక్సర్. ఆ మూడు కూడా ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఏంటేంటి, సాలిడ్ ఈక్విలిబ్రియం విత్ లిక్విడ్ అండ్ ఈక్విలిబ్రియం విత్ యుటెక్టిక్ మిక్చర్. ఓకే, అదే కదా. ఈ స్టేజ్లో ఏముంటుంది, రెండు ఉంటాయి, 3 ఫేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకేమైతే సార్, సాలిడ్ అంతా ఒక ఫేజ్ అవుతుంది, లిక్విడ్ అంతా ఒక ఫేజ్ అవుతుంది. ఓకే, ఇదంతా ఒక ఫేజ్ అవుతుంది అనమాట. సో 3 ఫేజెస్ వస్తాయి. 3 ఫేజెస్లో 3 ఫేజెస్ ఉన్న కాంపోనెంట్స్ అన్ని 2 కాంపోనెంట్స్. therefore F equal to C minus P plus 1, C equal to 2 minus 3 plus 1, therefore 0. Again యుటెక్టిక్ పాయింట్ వద్ద మనకి there is no compositions, అన్నీ కూడా ఈక్విలిబ్రియం తీర్చిదరు ఉంటాయి కాబట్టి మారిపోతూ ఉంటాయి, అలా కాన్స్టెంట్గా ఉండే ఈక్విలిబ్రియం వద్ద. అర్థమవుతుందా? ఇలా NaCl లెడ్ సిల్వర్ వాటర్ సిస్టమ్ని, లెడ్ సిల్వర్ యొక్క సిస్టమ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే ఇది డీసిల్వరైజేషన్ ఎందుకన్నామంటే, లెడ్ సల్ఫైడ్లో గెలీనాలో ఎంతో కొంత ఇంప్యూరిటీ కలిగి ఉండే సిల్వర్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ఫేజ్ డయాగ్రామ్ని డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్ అని కూడా అంటారు. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ బై కాంపోనెంట్ సిస్టమ్. ఓకే, ఈ బై కాంపోనెంట్ సిస్టంలో మనం ఒక్కొక్క కాంపోజిషన్కి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏది సాలిడ్గా మరి దాని మెల్టింగ్ పాయింట్ వస్తుందో అబ్జర్వ్ చేస్తాం. 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 మెల్టింగ్ పాయింట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో 100% లెడ్లో ఇంప్యూరిటీ సిల్వర్ ఉంది కాబట్టి ఒక్కొక్క సిల్వర్ యాడ్ చేస్తూ పోతున్నాం. ఎలా యాడ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక టెంపరేచర్ వద్ద మనకి ఏమవుతుందంటే ఇది మెల్ట్ అయిపోతుంది, సాలిడ్గా మారుతుంది కాబట్టి ఏమవుతుంది, దాన్ని లిక్విడ్ అనేది సాలిడ్గా మారితే ఏమంటాం సార్, దాన్ని
మెల్టింగ్ పాయింట్ అంటాం. అంతే కదా, బాయిలింగ్ పాయింట్ అంటే వేపర్గా మారితే మనం బాయిలింగ్ పాయింట్ అంటాం, అంతే కదా. ఇక్కడ లిక్విడ్గా మారుతుంది, లిక్విడ్ సాలిడ్గా మారుతుంది కాబట్టి మెల్టింగ్ పాయింట్ అంటాం. 2 కర్వ్స్ వస్తే అలా యాడ్ చేస్తూ ఉంటే, అలా యాడ్ చేస్తున్నప్పుడు 2 కర్వ్స్ మొత్తం ఏరియాస్ డెవలప్ అవుతాయి. ఇలా డెవలప్ అయినప్పుడు అక్కడ ఎన్ని కాంపోజిషన్స్, ఎన్ని ఫేజెస్ ఉన్నాయనేది మనం ఫేజ్ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లెడ్ సిల్వర్ సిస్టమ్. ఓకే, మన సిలబస్లో ఇంకా ఒకే ఒక ఫేజ్ డయాగ్రామ్ ఉంది, NaCl వాటర్ సిస్టమ్. సేమ్ దీనిలాగానే ఉంటుంది. ఓకే, ఇది NaCl వాటర్ సిస్టమ్ యొక్క ఫేజ్ డయాగ్రామ్. సేమ్ మనం సిల్వర్ లెడ్లో అయితే ఏదైతే అప్లై చేస్తామో సేమ్ అదే అప్లై చేస్తాం. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మనకు క్లియర్ అయిపోతాయి సార్. ఓకే, అగైన్ ది సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఏ బై కాంపోనెంట్ సిస్టమ్ బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ 2 components, one is NaCl and one is water system, water. Okay, that's why this is the bi-component system. Again in this NaCl water system have 3 curves. One is the AO curve and BO curve and BC curve. ఓకే, మళ్ళీ ఒక్కొక్క హౌస్లో చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో మనం ఏం చేసుకుంటున్నాం, 100% ఐస్. ఓకే, సాలిడ్గా ఉన్నటువంటి వాటర్ అంటే అదే కదా ఐస్ అంటే 0% NaCl. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో ఇలా ఉంది సార్. దీన్నే ఫ్రీజింగ్ మిక్చర్ అని కూడా అంటాం సార్. మనం ఫ్రీజింగ్ ఐస్ అనేది కూలింగ్ పోకుండా ఉండాలంటే మనం ఏం చల్లుతాం సార్, ఉప్పు అది చల్లుతూ ఉంటారు కదండి, అలా అనమాట. సో ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లో 100% ఐస్ ఉంది. దానికి ఒక్కొక్క పర్సంటేజ్ 1%, 2%, 3% వద్ద మనం NaCl యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమైతే సార్ మనకి ఐస్ అనేది ఇంకా మనకి ఫ్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ లాగా కన్వర్ట్ అవ్వకుండా ఇంకా అగైన్ సాలిడ్ లాగా ఫ్రీజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కదా చెప్తుంది. దిస్ కర్వ్, ఏ కర్వ్, ఏఓ కర్వ్ రిప్రజెంట్ ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ ఏం చెప్తుంది సార్, H2O. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్, అదే కదా H2O, సాలిడ్లో ఉన్నటువంటి H2O, freezing point of H2O. Along this curve we added ఏం యాడ్ చేస్తున్నాం, NaCl కదా. then the water decreases the freezing point. వాటర్ డిక్రీజెస్ ద ఇట్స్ టెంపరేచర్. అంటే ఏమవుతుంది, 100% ఐస్ ఉన్నప్పుడు దానికి టెంపరేచర్ ఎంతో సమ్ -1 degrees -10 degrees ఉందనుకోండి సార్ ఐస్కి. దానికి ఇంకా NaCl యాడ్ చేస్తూ ఉంటే దాని టెంపరేచర్ ఇంకా ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఇంకా సాలిడ్గా ఉండడానికి చూస్తుంది అనమాట, వాటర్గా కన్వర్ట్ అవ్వకుండా ఫ్రీజ్ అవ్వడానికి చూస్తుంది. అంటే అప్పుడు ఆ టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దాని అర్థం అంటే ఏంటి, ఇంకా డిక్రీజ్ అవుతుంది అంటే ఏంటి, ఇంకా ఫ్రీజ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ఇన్ దిస్ కర్వ్ వి యాడెడ్ NaCl, then the temperature is decreases or the water it decreases the freezing point of water. ఓకే, ఇలాంటప్పుడు ఈ కర్వ్లో ఈ ప్లేస్లో మనకి ఎన్ని కాంపోజిషన్స్ ఉంటాయి అని చెప్పాలి మనం. అగైన్ మనం చూడండి, ఇక్కడ కాంపోనెంట్స్ ఎన్ని సార్, NaCl ఒక కాంపోనెంట్, వాటర్ ఒక కాంపోనెంట్. ఈ ఏవో కర్వ్ వద్ద ఎన్ని ఫేజెస్ ఉంటాయి చెప్పండి సార్, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, 2 ఫేజెస్ ఉంటాయి. ఒక సాలిడ్, ఒకటి ఇంకొక సాలిడ్, 2 ఇమ్మిసిబుల్ సాలిడ్స్, అంతే కదా. NaCl ఐస్ అనేది ఇమ్మిసిబుల్ సాలిడ్స్. సో 2, అర్థమవుతుందా. therefore F ఈక్వల్ టు రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఉపయోగించాలి మళ్ళీ, C-P+1 because here constant pressure is observed. therefore -1 చేస్తాం కాబట్టి +1 వస్తుంది. therefore 2 - 2 + 1, therefore F equal to 1. that is the univariant system at this point. ఏ పాయింట్ వద్ద, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఆగింది, తర్వాత మళ్ళీ మారిపోతుంది. అంటే ఇక్కడ అంటే ఏంటి, ఇలాగ 1%, 2%, 3% వద్ద 23% NaCl వద్ద ఇంకా ఫ్రీజ్ అయిపోయి అక్కడ వరకు అవుతుంది. తర్వాత నుంచి మనం NaCl యాడ్ చేసినా కొంత టైం అయిపోద్ది కాబట్టి NaCl యాడ్ చేసినా ఈ ఐస్ అనేది ఏమవుతుంది, అలా వాటర్ లాగా మారిపోతుంది అనమాట. వాటర్ లాగా అందుకే 0% ఐస్ అంటున్నాం. ఓకే, సారీ, ఓకే 0%. ఇలా NaCl వాటర్ పెంచినా
టైం ఎక్కువగా అయిపోతుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ అనేది పెరిగిపోయి అంటే మైనస్లోంచి ప్లస్లోకి వచ్చి ఈ ఐస్ అంతా వాటర్ లాగా మారిపోద్ది. ఎక్కడి నుంచి ఆఫ్టర్ 23% NaCl 23% NaCl నుంచి మారిపోద్ది. కరెక్ట్ 23% లోపు అంతా కూడా ఏమవుతుంది, ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, NaCl పెరుగుతూ ఉంటుంది, వాటర్ తగ్గిపోతూ ఉంటుంది, ఓన్లీ అక్కడ ఉప్పు మాత్రమే ఉంటుంది, ఏముండదు, ఐస్ అనేది ఉండదు, వాటర్గా కన్వర్ట్ అయిపోద్ది. అది ఈ కాంపోజిషన్ యొక్క అబ్జర్వేషన్. ఇటువంటి కాంపోజిషన్లో ఇలా యాడ్ చేస్తూ ఉన్నప్పుడు డిఫరెంట్ ఏరియాస్ వద్ద, కౌస్ వద్ద మనం కాంపోజిషన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎన్నో చెప్పాలి. అందులో భాగంగా మనం ఏఓ కర్వ్ అది చెప్తాం. సేమ్ ఇప్పుడు చూడండి, బీఓ కర్వ్ ఏం చెప్తుంది, బీఓ కర్వ్ రిప్రజెంట్స్ ద NaCl వాటర్ అదే మెల్టింగ్ పాయింట్ ఏమంటాం, మెల్టింగ్ ఓబీ కర్వ్ అనేది ఏం చెప్తాం సార్, సాల్యుబిలిటీ కర్వ్. మెల్టింగ్ పాయింట్ కాదు, ఇది సాల్యుబిలిటీ, అంటే సాల్యుబుల్ అయిపోతుంది కదా, ఏమవుతుంది, NaCl ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫేజ్ తర్వాత ఇదంతా ఏమవుతుంది, ఇలా కలుపుతున్నప్పుడు ఈ 23% తర్వాత నుంచి ఏమవుతుంది, సాల్యుబుల్ అయిపోతుంది, ఐసు మరియు సాల్ట్ అనేది సాల్యుబుల్ అవుతుంది. కాబట్టి ఓబీ కర్వ్ మనం ఏమంటామంటే ఓబీ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ ఏ సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ NaCl and water. In this curve, at this curve, we added the excess amount of the NaCl. Then the solid mixture converts to complete liquid. So along this curve, two phases are present. అర్థమవుతుందండి. ఇలా ఈ కర్వ్ అంతా కూడా అలాగే ఎక్సెస్ అమౌంట్ పేర్చుతూ ఉంటే ఏమవుతుంది, కంప్లీట్ లిక్విడ్ అయిపోద్ది. వాటర్ ప్లస్ NaCl ఏమవుతుంది సార్, సాల్ట్ వాటర్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఫేజ్ దగ్గర, ఇలాంటి కర్వ్ వద్ద మనం ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉన్నాయని చెప్పాలి. కాంపోనెంట్స్ ఎన్ని, NaCl వాటర్. ఫేజెస్ ఎన్ని సార్, అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఒక టెంపరేచర్ వద్ద ఇక్కడ ఐస్ ఇక్కడ నుంచి ఐస్గా ఉంటుంది ఏదో ఒక మూమెంట్ వరకు. కాబట్టి సాలిడ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ లిక్విడ్ అయిపోతుంది కాబట్టి లిక్విడ్ ఉంటుంది. కాబట్టి రెండు ఫేజెస్ కూడా మనం చూడాలి. సో ఫేజెస్ 2 కాంపోనెంట్స్ 2 F ఈక్వల్ టు సేమే కదా, F ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ అగైన్ యూనివేరియన్ సిస్టమ్ ఎట్ ద ఓబీ కర్వ్. ఓకే, ఇప్పుడు ఓబీ కర్వ్ అయిపోయింది. ఇప్పుడు బీసీ కర్వ్ డిఫరెంట్గా ఉంది చూడండి, బీసీ కర్వ్. ఓకే, దిస్ బీసీ కర్వ్ రిప్రజెంట్స్ ద కన్వర్షన్ ఆఫ్ NaCl వాటర్ అట్ అన్హైడ్రస్ కండిషన్, లేదా NaCl వాటర్ అన్హైడ్రస్ NaCl. ఓకే, ఇక్కడ చూడండి, ఏదో ఒక టెంపరేచర్ వద్ద మనం ఇలా పెరుగుతూ ఉంటే చూడండి, ఇక్కడ దీని తిన్నగా చూడండి సార్, కాంపోజిషన్ అనేది ఏంటి, ఇక్కడ ఉన్నదంటే ఏంటి అర్థం, కంప్లీట్గా లిక్విడ్గా మారకముందు స్టేజ్ ఇది. అర్థమవుతుందా, NaCl వాటర్ అనేది కంప్లీట్గా మారకముందు ఈ పాయింట్ అనమాట. ఈ బీసీ కర్వ్ రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఎన్హైడ్రస్ NaCl అండ్ వాటర్. ఓకే, కంప్లీట్గా లిక్విడ్గా మారకముందు ఒక స్టేట్ ఉంటుంది కదండి, అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఐస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది చూడండి, ఇంటర్మీడియట్ స్టేట్ ఆఫ్ చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో మనం అబ్జర్వ్ చేస్తాం, వాటర్ పెట్టినంటే కంప్లీట్గా సాలిడ్ అవ్వకముందు చిన్న చిన్న ఏమంటాం, చిన్న చిన్న పలకల్లాగా ఏర్పడుతుంది కదా, ఆ స్టేట్ అనుకోవచ్చు ఇది. ఓకే, దట్ ఈస్ ద ఎన్హైడ్రస్ NaCl సొల్యూషన్. ఓకే, అగైన్ అలాంగ్ దిస్ కర్వ్ ద టూ ఫేజెస్ ఆర్ ప్రెజెంట్. అంతే కదా, సాలిడ్ కూడా ఉంటుంది, లిక్విడ్ కూడా ఉంటుంది. కాబట్టి బీసీ కర్వ్ ఆల్సో కాంపోనెంట్స్ 2 ఫేజెస్ 2 అండ్ F ఈక్వల్ టు 1, దట్ ఈస్ ద యూనివేరియన్ సిస్టమ్. సో 3 కర్వ్స్లో కూడా మనకి యూనివేరియన్ సిస్టమే వచ్చింది. ఓకే, ఇందులో మనం ఏరియాస్ అబ్జర్వ్ చేయలేము సార్. ఒక ఏరియాలో రెండు కూడా ఉంటాయి అన్నమాట. కంప్లీట్ లిక్విడ్ కావదు, కంప్లీట్ సాలిడ్ కావదు, ఏదో ఒక ఎండ దగ్గరికి మాత్రమే మనం చెప్పగలం. ఇక్కడ ఏరియాలు అనేది అబ్జర్వ్ చేయలేము, ఎందుకంటే ఫ్రీజింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏరియాలు అనేది డివైడ్ చేయలేము అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి పోనీ ఇక్కడ ఏరియా చూద్దామన్నా కంప్లీట్ ఒకటే ఉంటుంది. ఓకే, కాంపోజిషన్ అనేది అడ్జస్ట్ చేయలేము. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఏరియా అంతా చూస్తే ఏమవుతుంది, కంప్లీట్ ఏరియా అంతా సర్టెన్ టైంకి మొత్తం లిక్విడ్ అయిపోద్ది అనమాట. సో మనం ఏరియా చెప్పలేం. కాబట్టి కమింగ్ టు ద critical point O. Okay, at this point the temperature is 21 degrees and it is known as a incongruent melting point.
ఆఫ్ వాటర్. దీన్ని ఏమంటామంటే ఎట్ దిస్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద జీరో ఎక్కడొచ్చింది మనకి, ఇక్కడ వరకు మనకి ఫ్రీజింగ్ అయ్యింది సార్. ఇక్కడి నుంచి మనకి ఏమవుతుంది, మొత్తం లిక్విడ్ అయిపోతుంది. దీన్నే ఇన్కాంగ్రెంట్ అంటాం. ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్. దాన్నే ఇన్కాంగ్రెంట్ సిస్టమ్ కూడా అనొచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇన్కాంగ్రెంట్ సిస్టమ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అంటే మనం NaCl వాటర్ సిస్టమే రాయాలి. ఏం మాట్లాడుకుంటున్నాం మనం, ఓ వద్ద. దీన్నే ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ అన్నాం కదా. ఈ ఇన్కాంగ్రెంట్ మెల్టింగ్ పాయింట్ వద్ద మనకి ఎన్ని ఫేజెస్, ఎన్ని కర్వ్స్ ఉంటాయి అంటే చూడండి, ఏవేవి ఈక్విలిబ్రియం ఉంటాయి ఇన్ దిస్ పాయింట్. 3 phases ఆర్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఓకే, ఏంటి ఆ 3 phases జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సాలిడ్ NaCl వాటర్, సాలిడ్ NaCl వాటర్. అదే ఫ్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ కంప్లీట్ ఫ్రీజ్ అయి ఉంటుంది కదా NaCl యాడ్ చేయడం వల్ల. ఇదంతా ఈ ఫేజ్ అంతా కూడా ఫ్రీజ్, సూపర్ కూల్డ్గా ఉంటుంది అనమాట. అదొక ఫేజ్ అనమాట. నెక్స్ట్ చూడండి, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ సాలిడ్ ఉంటుందా, సాలిడ్ ఒక ఫేజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఓకే, సాలిడ్ NaCl వాటర్గా ఉండదు కదా ఇందులో. ఈ ఫేజ్లో ఒక సాలిడ్ NaCl ఉండొచ్చు కదా. కంప్లీట్ NaCl వాటర్తో మిక్స్ అవ్వకముందు సాలిడ్ అబ్జర్వ్ చేయొచ్చు కదా, అదొక ఫేజ్. నెక్స్ట్ ఇంకేం చూడండి, కంప్లీట్ సొల్యూషన్. అర్థమవుతుందండి. స్టార్టింగ్ స్టేజ్లో NaCl వాటర్ కలిసి సాలిడ్ లాగా ఉంటాయి, ఐస్ లాగా ఉంటాయి అనమాట. అది ఒక ఫేజ్. ఇక్కడ ఓన్లీ వాటర్ అనేది ఏమంటాం, ఐస్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటే NaCl యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు ఒక NaCl అనేది ఒక ఫేజ్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ వాటర్ అనేది NaClతో కలిసిపోద్ది కదా, దాన్ని సొల్యూషన్గా ఉంటుంది, అదొక ఫేజ్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దేర్ ఫోర్ ఫేజ్ ఎన్ని సార్ మనకి 3. ఈ సొల్యూషన్ ఏ సొల్యూషన్ సార్, ఇది NaCl ప్లస్ వాటర్ సొల్యూషన్ కాబట్టి డిఫరెంట్ ఫేజ్గా లెక్క పెట్టాం. ఇక్కడ సాలిడ్ అనేది NaCl వాటర్ కలిపిన సాలిడ్ కాబట్టి ఇది ఒక ఫేజ్గా లెక్క పెట్టాం. ఇది ఓన్లీ సాలిడ్ NaCl కాబట్టి అదొక ఫేజ్, అందుకే 3 phases అయ్యాయి. కాంపోనెంట్స్ కూడా 2 అవుతాయి, ఉన్ని 2 కాబట్టి. దేర్ ఫోర్ F = C - P + 1, 2 - 3 + 1, therefore 0 at particular temperature. This NaCl water is equilibrium with each other. There is no composition and ever. ఓకే, ఆ టెంపరేచర్ వద్ద మాత్రం మనం వాటిని కాంపోజిషన్స్గా డివైడ్ చేయడం, ఈక్విలిబ్రియంగా ఉంటాయి అన్ని సిస్టమ్స్ కూడా. ఓకే, ఇది కన్ఫ్యూజ్ అయితే మాత్రం మనం మిస్ అవుతాం. ఒకసారి అర్థం అయిపోతే రివిజన్ చేసి కూడా చూడండి. మన స్ట్రీమింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యి ఉంటున్నాయి కాబట్టి నో ప్రాబ్లం, రివిజన్ చేయడానికి కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్సెప్ట్ ఏంటి అనేది చూసుకుంటే సరిపోద్ది. ఫేజ్ రూల్ అంతా ఒక పర్టికులర్ 1 కాంపోనెంట్ కానీ 2 కాంపోనెంట్ కానీ కలిపి కాంపోజిషన్స్గా విడగొట్టి ఉంటున్నాయా లేవనేది ఫేజ్ రూల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనండి, అది దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మనం దీంతో ఫిజికల్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాం సార్. ఫేజ్ రూల్ మొత్తం సిలబస్లో ఏమైందో అదంతా చెప్పుకున్నాం, అన్ని సిస్టమ్స్ చెప్పుకున్నాం. ఫేజ్ రూల్లో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి 3 systems ఉన్నాయి కదా, 3 systemsలో ఏదో ఒకటి అడగవచ్చు అనమాట. ఓకే, ఇందులో చిన్న టాపిక్ ఒకటి ఉంది కదా, ఫ్రీజింగ్ మిక్చర్ అని. ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఏంటి సార్, మనకి సాల్ట్ ప్లస్ ఏమంటాం, సాల్ట్ ప్లస్ ఇప్పుడే చేసాం కదా, ఫ్రీజ్ చేసాం, సాల్ట్ ప్లస్ ఐస్ కదా. ద ఎడిషన్ ఆఫ్ సాల్ట్ టు ద ఐస్ then lowers the melting point of the ice. It's known as a freezing point. అంతేనా. ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఏమవుతుంది, NaCl ప్లస్ వాటర్నే ఫ్రీజింగ్ మిక్చర్ అంటాం. అది ఏం చేస్తుంది, ఫ్రీజింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది, దాన్నే మనం ఫ్రీజింగ్ మిక్చర్ అని అంటాం. ఓకే, ద ఎడిషన్ ఆఫ్ ద సాల్ట్ టు ద ఐస్ ఇట్ లోవర్స్ ద మెల్టింగ్ పాయింట్ ఇంకా తగ్గిపోద్ది కాబట్టి మనకి ఫ్రీజ్ గట్టిగా ఉంటుంది అనమాట. వాటర్ అవ్వకుండా గట్టిగా ఫ్రీజ్ అయి ఉంటుంది. దెన్ ఇట్స్ నోన్ యాజ్ ఎ ఫ్రీజింగ్ మిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సాల్ట్ ప్లస్ ఐస్ ఫ్రీజింగ్ మిక్చర్ కదా, ఇది
పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్, చిన్న టేబుల్ ఉంది చూడండి సార్, పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఏ టెంపరేచర్ వద్ద మనకి ఆ సాల్ట్ ప్లస్ ఐస్ అనేది ఈక్విలిబ్రియంగా ఉంటాయి. దాన్ని యుటెక్టిక్ టెంపరేచర్ అన్నాం కదా, యుటెక్టిక్ టెంపరేచర్. ఇక్కడ యుటెక్టిక్ టెంపరేచర్ అంతా ఎన్ఎస్ఎల్ వాటర్ది -21 డిగ్రీ సెంటిగ్రేడ్, అది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద యుటెక్టిక్ టెంపరేచర్ ఆఫ్ ఎన్ఏసిఎల్ వాటర్ సిస్టమ్ అని కాంపిటేటివ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, NH4Cl ఈజ్ వన్ ఆఫ్ ద సాల్ట్ అండ్ ఐస్. దీని యొక్క పర్సంటేజ్ ఆఫ్ సాల్ట్ 23% వద్ద మనకి ఫ్రీజ్ గట్టిగా ఉంటుంది, ఫ్రీజ్ అంతవరకే ఉంటుంది. ఏ టెంపరేచర్ వరకు? -16 డిగ్రీ సెంటిగ్రేడ్. అలా మళ్ళీ ఇంకొక సాల్ట్, ఇంకొక కాంబినేషన్ NH4NO3 అమ్మోనియం నైట్రేట్ ప్లస్ ఐస్ 42% వరకు. ఏ టెంపరేచర్ వద్ద? -18 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ త్రీ కాంబినేషన్ ఏంటి? సోడియం నైట్రేట్ NaNO3 ప్లస్ ఐస్. ఓకే, ఏ కాంబినేషను? 33% వద్ద. నెక్స్ట్ -18.1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. లాస్ట్ది మన NaCl వాటర్ సిస్టమ్. ఎక్కడ సార్? 23% -21 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకి ఈక్విలిబ్రియం వద్ద ఉంటాయి. ఇది ఫ్రీజింగ్ మిక్స్డ్. ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీజింగ్ మిక్సర్ అండ్ డిఫరెంట్ కాంపోజిషన్ అని 4 మార్క్స్కి అడిగితే ఈ చిన్న టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 4 కాంబినేషన్స్, సాల్ట్ ప్లస్ ఐస్ అనేది 3 కాంబినేషన్లో మనం చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇది మొత్తం ఫిజికల్ కెమిస్ట్రీ ఆఫ్ 4th సెమిస్టర్ 2nd ఇయర్. ఓకేనండి, ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం ఇంకొక జనరల్ కెమిస్ట్రీ స్పెక్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అవి చిన్న యూనిట్సే కాబట్టి నో ప్రాబ్లం విత్ దాట్. అండ్ సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవుతుంది. నో వెరీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.